నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుది దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస, ఈవీఎంలను నీటి కుంటలో పడేసి మేం ప్రధాని మోదీ సైనికులం, ఓటేసిన కంగనా రనౌత్. మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. చివరి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆఖరి దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో హింస, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధాని కోల్కతాకు సమీపంలో ఉన్న జాదవ్పూర్ నియోజకవర్గ పరిధిలోని బాంగర్లో ఇండియన్ సెల్యులార్ ఫ్రంట్ సిపిఐ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కొందరు కార్యకర్తలకు గాయాలైనట్లు సమాచారం. ఇక దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్దానిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్కి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొందరు పోలింగ్ కేంద్రాలకు చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఎన్నికల సామాగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల మిషన్లను ఎత్తుకెళ్లి దగ్గరలోని నీటి కుంటలో పడేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్లో మోదీ వేవ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 57 స్థానాలకు 7వ దశ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రజలందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. హిమాచల్లో మోదీ వేవ్ ఉందని, ప్రధాని మోదీ సుమారు 200 ర్యాలీలు నిర్వహించారని, 2 నెలల్లోనే 90 ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. బీజేపీ ఇచ్చిన 400 ప్యాస్ స్లోగన్పై ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తుంది. తాము ప్రధాని మోదీ సైనికులమని, హిమాచల్లో అన్ని లోక్సభ సీట్లను గెలవనున్నట్లు కంగనా వెల్లడించారు. కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు రనౌత్ కౌంటర్ ఇచ్చారు. ధ్యానం చేయడం ప్రధానికి కొత్త కాదు అని, రాజకీయవేత్తగా మారడానికి ముందు కూడా ఆయన ధ్యానం చేసేవారని, కానీ విపక్షాలకు ఆ ధ్యానం వల్ల సమస్య వస్తున్నట్లు కంగనా ఆరోపించారు. మండి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. హిమాచల్లోని కంగ్రా, మండి, హమీర్పూర్, సిమ్లా నియోజకవర్గాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. వైభవంగా సత్యమ తల్లి తీర్థ మహోత్సవం, వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని గంటి పెదపూడి, పెద్దపేట మండలంలోని అవిడి, కండ్రిగా సరిహద్దుల్లోని పంట పొలాల మధ్య కొలువై ఉన్న శ్రీ సత్యమ తల్లి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. గురువారం రాత్రి అమ్మవారి జాతర నిర్వహించగా శుక్రవారం తీర్థ మహోత్సవం నిర్వహించారు. ఈ తీర్థ మహోత్సవానికి పరిసర గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అలాగే సుమారు 3000 మందికి అన్నదానం చేశారు. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా వచ్చిన గాలివాన తాళ్లరేవు మండలంలో బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వచ్చిన వర్షంతో చెట్లు, కరెంటు స్తంభాలు నేలరాలాయి. తాళ్లరేవు శివారు గుత్తులవారి పాలానికి వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. మల్లవరం జంక్షన్లో కొబ్బరి చెట్లు రోడ్డుకి అడ్డుగా పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ స్తంభాలు నేలకొలగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. గత 3 రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. హై వోల్టేజ్ కూడా పడిపోయింది.
రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామ సమీపాన ఆలమూరు మండపేట R&B రోడ్డుపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన 5 మత్స్యకారులు AP 39BD0089 నెంబర్ గల బొలేరో వాహనంలో తుంగపాడు చేపల వేటకు బయలుదేరారని, ఇదే తరుణంలో మండపేట పౌర సరఫరాల గోదాముల నుండి బియ్యం తరలిస్తున్న AP 05T 1890 నెంబర్ గల ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఎదురుగా వస్తున్న మత్స్యకారుల వాహనాన్ని బలంగా ఢీకొనడంతో వాహనం వెనుక భాగాన ఉన్న లంకే సూరిబాబు, వనమూడి సాయిబాబు అనే 2 వ్యక్తులకు బలమైన రక్తపు గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. అయితే అదే వాహనంలో ప్రయాణిస్తున్న మిగిలిన మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారని, మెరుగైన వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. అలాగే శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానికుల సహకారంతో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సదరు విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘనంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం సంతోష్ నగర్, ఈశ్వర్ నగర్లలో వెలసిన శ్రీ దత్తసాయి మందిరం ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులకు అన్న సంతపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తసాయి మందిరం కమిటీ అధ్యక్షులు మట్టి వెంకటరమణమూర్తి, కమిటీ కార్యదర్శి సత్యనారాయణ రాజులు మాట్లాడుతూ, దత్తసాయి మందిరంలో గత 3 సంవత్సరాల క్రితం శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఏటా శ్రీ అభయ ఆంజనేయ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు వందలాదిగా తరలి రావడం జరుగుతుందని, అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం, అలాగే ప్రతి గురువారం సుమారు 500 మందికి అన్న సంతర్పణ ప్రతి వారం నిర్వహించడం జరుగుతుందని, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు గణపతి రెడ్డి, సభ్యులు ప్రసాద్, రవి, కిరణ్, సంతోష్ నగర్, ఈశ్వర్ నగర్ తదితర గ్రామాల నుండి భక్తులు భారీ ఎత్తున రావడం జరిగింది. ఈరోజు ఈ వాకలపూడి ఈశ్వర్ నగర్లో వెలిసినటువంటి శ్రీ దత్తసాయి అభయ ఆంజనేయ స్వామి మందిరం వద్ద స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. ఈ యొక్క స్వామివారిని నిలబెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ స్వామివారిని నిలబెట్టినటువంటి వారు కాకరపల్లి సతీష్ గారు, వారి సంకల్పంతో, సత్యనారాయణ గారు సంకల్పంతో ఇక్కడ స్వామివారిని నిలబెట్టడం జరిగిందండి. అలాగే ఈ చుట్టుపక్కల అందరూ కూడా అచ్చంపేట, చర్చిపేట అనేది, సంతోష్ నగర్, ఈశ్వర్ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతి లక్షవారం కూడా ఇక్కడ బాబావారి సన్నిధానంలో కూడా ఇక్కడ ప్రతి లక్షవారం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుందండి. భక్తులందరూ కూడా ప్రతి లక్షవారం ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ఈ రోజు కూడా స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి జన్మదిన మహోత్సవం సందర్భంగా ఈరోజు కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున చాలా మంది భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ పూజలు చేయించుకోవడం, పొద్దున పూజలు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. జై శ్రీరామ్. సత్యనారాయణ రాజు అండి. గత 3 సంవత్సరాల క్రితం మన దత్త సాయి మందిరం నందు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశామండి. కమిటీ వారందరూ కూడా సహకారం చేశారు. రెడ్డి గారు, మూర్తి గారు, బద్రి గారు, అలాగే ప్రసాద్ గారు, రాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా చేసి, రవికిరణ్ గారు అందరూ కూడా కార్యక్రమాలు బాగా చేసి, ప్రతి దత్త జయంతి రోజు, హనుమ జయంతి రోజు కూడా ఇక్కడ ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నామండి. ఇది ఇంకా ముందు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 25 సంవత్సరాలుగా రెడ్డి చెరువు సిద్ధాంతి గారి ప్రథమ శిష్యుడు మరాఠీ మదన్ కుమార్ అమృత న్యూస్తో మాట్లాడుతూ 2009లో టీడీపీ పార్టీకి 182 స్థానాలు వస్తాయని మా గురువు గారు చెప్పి ఉన్నారు. ఆ తర్వాత 2004 రాజశేఖర్ రెడ్డి సీఎం అవుతారని, 2009 వారి అవుతారని, 2014 చంద్రబాబు అవుతారని, 2019 జగన్ సీఎం అవుతారని, 2024 మళ్ళీ చంద్రబాబు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, వాస్తు సిద్ధాంతి, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రాల నుండి భక్తులు ఆయన దగ్గరకు తండోపతండాలుగా వస్తారు. వారు చెప్పింది ఇప్పటి వరకు తూచా తప్పకుండా జరిగిందని భక్తుల విశ్వాసం. ఈసారి ఎన్నికల్లో తప్పక చంద్రబాబు గెలుస్తారని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన చెప్పారు. జ్యోతిష శాస్త్రవేత్త, సిద్ధాంతి అయిన మరాఠా మదన్ కుమారి మాటల్లో విందాం. నమస్తే అండి, నేను రెడ్డి చెరువు సిద్ధాంతి గారిని. నా పేరు మదన్ కుమార్ ఉన్నది. నేను జంగారెడ్డిలో
గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం చెప్తున్నాను. ఎన్నికల్లో జరిగేటప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ, లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ ఇంటర్వ్యూ అడుగుతుంటారు విలేకరులు, దానికి సమాధానం చెప్తుంటాను. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి విజయం తథ్యమని, దానికి 156 స్థానాలు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని రెడ్డి చెరువు సిద్ధాంతిగా నా పేరు మదన్ కుమార్, నేను దృఢంగా చెప్తున్నాను. సంఖ్య అనేది మా గురువుగారు ఇంతకుముందు 99లో తెలుగుదేశానికి 182 స్థానాలు వస్తాయని చెప్పారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా నేను 2024లో చెప్తున్నాను. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని దృఢంగా నేను చెప్తున్నాను. ఇవాళ 14వ తారీఖు 5వ నెల 2024. మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బును నల్లధనం రూపంలో విదేశాల్లో దాచిపెట్టడానికి బాబు విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో తెలపాలని కోరితే ఒకరేమో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారని, మరొకరేమో వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమో తెలియదన్నారు. అని చెప్పేసి ఆయన ఒక పత్రికా ప్రకటన అక్కడ లేడు. ఇంతకీ ఇటలీ పోయాడు అంటున్నారు. ఇటలీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. సింగపూర్ పోయాడు అనుకోండి, సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు. మలేషియా పోయాడు అనుకోండి, ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు. చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు. అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు. దమ్ముగా ఢేరుగా మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు. పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్లో దిగుతా ఉన్నాడు. పలానా టైంకి లండన్లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నాడని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రా భయం? మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా,
విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టేస్తా ఉంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది, ఈవిల్ ట్రావెల్ ఎక్కడ తెస్తున్నాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు. లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు. గౌరవంగా చెప్తా ఉన్నాను, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తా ఉన్నారు. మీకెందుకు? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూ తెల్ల మద్ది చెట్టు కింద వేంచేసి ఉన్న శ్రీ 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 మద్ది ఆంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు జయంతి సందర్భంగా భక్తులు విరివిగా 20,000 మంది పైగా వస్తారని అంచనా. వారికి ఏ విధమైన అసాధ్వర్యం కలగకుండా స్వామి దివ్య దర్శనం కావాలని, ప్రసాదాలు తీసుకోవాలని, అన్న ప్రసాదాన్ని కూడా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్లాలని కోరుకుంటున్నాను. భక్తుల భద్రతకి జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్, లక్కవరం ఎస్ఐ, తదితర పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మా ఆలయ సిబ్బంది భక్తులకు ఏ విధమైన అసాఫ్ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని స్వామివారి దర్శనం జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని శ్రీ ఆంజనేయ స్వామి వారు దీవించాలని కోరుకుంటూ మీ ఆకుల కొడ్డలరావు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు అనగా మంగళవారం వరకు శ్రీ హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 1వ తారీఖు శనివారం హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 5 గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనం భక్తులకు కల్పించినారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుండి నిత్య అర్చన, నిత్య హోమం మరియు ఉదయం 9 గంటల నుండి 1,00,000 తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, వివిధ దేవస్థానాల నుండి తీసుకొచ్చిన ఋత్వికులతో అంగరంగ వైభవంగా ఈ 1,00,000 తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ లక్షార్చన పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం సంకల్పం, తదుపరి కార్యక్రమం అయిన తర్వాత శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం కూడా జరపడం జరిగింది. తదుపరి యథావిధిగా లక్షార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సుమారు 20,000 మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారైన రవిచంద్ర గారు, జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన పి రాజేష్ గారు, లక్కవరం ఎస్ఐ గారు కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా సిఏ గారు, ఎస్ఐ గారు వారి సిబ్బందితో స్వయంగా సూచుకొనుచున్నారు. భక్తులకు అనువుగా వేసవికాలం సందర్భంగా ఉచిత మంచినీరు మరియు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. ఉదయం నుండి ప్రసాదం. ఈరోజు భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి సుమారు 8,000 నుండి 10,000 మందికి అన్నప్రసాదం కూడా తయారు చేసి సిద్ధంగా ఉన్నాం. ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. భక్తులు 50 మంది ఈ ఉత్సవంలో శ్రీ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని అనంతరం స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం.
జై జై హనుమాన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుది దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింస, ఈవీఎంలను నీటి కుంటలో పడేసి మేం ప్రధాని మోదీ సైనికులం, ఓటేసిన కంగనా రనౌత్. మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.